హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? మిడ్ వీక్ కదా! అందులో క్లైమేట్ చూస్తేనేమో చాలా కూల్‌గా, ప్లెజెంట్‌గా ఉంది. మరి ఇలాంటి క్లైమేట్‌లో చికెన్ చేసుకోకపోతే ఏం బావుంటుంది చెప్పండి? ఇవాళ మనం రోస్టెడ్ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకొని లైట్ బ్రౌన్ అయిన తర్వాత క్లీన్ చేసుకున్న చికెన్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో టేస్ట్‌కి సరిపడా సాల్ట్, కాస్తంత పసుపు వేసి బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ వెంటనే ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న టొమాటో పీసెస్ ఎవరి కారంకి తగ్గట్టు వాళ్ళు కారం వేసుకొని ఉప్పు, కారం అన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో మనం స్పెషల్ మసాలా వేసుకుంటున్నాం. ఈ మసాలా రెసిపీ నేను ఆల్రెడీ షేర్ చేశానండి, ప్రీవియస్ వీడియోస్లో చెక్ చేయండి. ఒకసారి మసాలా అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి సిమ్లో 5 to 10 minutes వరకు వదిలేయాలన్నమాట. మూత తీసి చూస్తే చికెన్లో వాటర్ అంతా ఊరుంటుంది. అందరికీ తెలుసు కదా చికెన్లో వాటర్ ఊరుతుందని. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి లో టు హై ఫ్లేమ్లో వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు ఉంచండి. నెక్స్ట్ చిన్న మంట పైన ఫ్రై చేసుకోవాలి. చాలా ఓపిక కావాలండి. ఎంత లేదన్నా మినిమం 20 minutes ఈజీగా పడుతుంది మనం అనుకున్న అవుట్పుట్ రావాలంటే. మధ్యలో అప్పుడప్పుడు మిక్స్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూసారా, ఇలా బాగా రోస్ట్ అవ్వాలన్నమాట. ఇలా బాగా రోస్ట్ అయిన తర్వాత ఫైనల్ టచ్ కింద ఇందులో కొత్తిమీర, కరివేపాకు వేసి ఒక 2 to 3 minutes సిజ్లింగ్ ఇచ్చి సర్వింగ్ బౌల్కి తీసి డిష్ అవుట్ చేసుకోవడమే. బేసిక్గా ఇది చపాతీకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. రైస్తో కూడా చాలా బాగుంటుంది. నేనైతే చపాతీతో దీన్ని ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే గన ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.